హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మనకు పర్ రెఫర్ 500 రూపీస్ వరకు అర్నింగ్ చేసుకోవచ్చు. సో అదే ఒక మీరు 5 మెంబర్స్ని రెఫర్ చేశారనుకోండి 2500 రూపీస్ అర్న్ చేసుకోవచ్చు. అదే మీరు 10 మెంబర్స్ని రెఫర్ చేస్తే టోటల్గా 5000 రూపీస్ వరకు అర్న్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర చాలామంది ఫ్రెండ్స్ అయితే ఉంటుంటారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మొబైల్ అయితే యూజ్ చేస్తుంటారు. సో ఈ యాప్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి కూడా మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో అర్న్ చేసిన మనీని ఏదైతే ఉందో సో డైరెక్ట్గా మీరు దాన్ని బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఏంటి యాప్లో ఎలా వర్క్ చేయాలి అండ్ సైన్ అప్ ఎలా చేయాలి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అండ్ విత్డ్రా ఎలా చేయాలో సో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ ఆన్ సెలెక్ట్ చేసేసేయండి. అండ్ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా డౌట్స్లో కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటాను, సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను, సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు చెప్పబోయే అప్లికేషన్ నేమ్ అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ ICICIdirect.com అనేది సో ఐసిఐసిఐ టోటల్గా యాప్ నేమ్ వచ్చేసి ICICI డైరెక్ట్ అనేది అప్లికేషన్ నేమ్. సో ఇది ఎలా ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ మనకు ఎలా ఉంటుందంటే సో ఆప్ స్టాక్ గురించి అయితే తెలిసింది కదా. సో ఆప్ స్టాక్ సంబంధించింది ఇది కూడా. సో ఇది కూడా మనకు డిమాట్ అకౌంట్ ఫ్రీగా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని మనం రెఫర్ చేసి మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో ఎలాగైతే ఆప్ స్టాక్లో అండ్ ఏంజిల్ బ్రోకింగ్లో మీరు సైన్ అప్ చేశారో సో యాజ్ ఇట్ ఈస్ ఇందులో కూడా మీరు సైన్ అప్ చేసుకుని మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. అండ్ ఆప్ స్టాక్లో కూడా మీరు అర్న్ చేసిన మనీని ఎంతవరకు అర్న్ చేశారో సో మీకు స్క్రీన్ షాట్స్ ఆల్రెడీ మీకు టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేశాను ఆ రోజే. సో చాలామందికి యూజ్ అయితే చేశారు. టోటల్గా 2000, 3000 సో అలా 10,000 రూపీస్ అర్న్ చేసిన వాళ్ళు కూడా అయితే ఉన్నారు ఆప్ స్టాక్లో. సో ఒక బెస్ట్ లూట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా మనకు ఆప్ స్టాక్ అనేది వర్క్ అయితే అవుతుంది. అండ్ పర్ రెఫర్ కూడా ఇప్పుడు కూడా ప్రజెంట్ మనకు 500 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో ఫ్రీగా డిమాట్ అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఈరోజు చెప్పబోయే అప్లికేషన్ ICICIలో మనం ఎలా సైన్ అప్ అంటే అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో సో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. సో ఈ యాప్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటాను. సో మీరు సైన్ అప్ అయ్యేటప్పుడు వెబ్సైట్లోనే సైన్ అప్ అయితే కండి. సో యాప్ మాత్రం డౌన్లోడ్ చేసుకుని సైన్ అప్ అయితే మీకు ఎర్రర్ అయితే వస్తుంది కాబట్టి సో ఫస్ట్ మీరు వెబ్సైట్లో సైన్ అప్ అయితే కండి. సో కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ అయితే ఇచ్చింటాను, ఆ లింక్ పైన అయితే ట్యాప్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఎంటర్ మొబైల్ నెంబర్ అని ఉంది కదా. సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో తర్వాత గెట్ OTP పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో దీని తర్వాత మీరు గెట్ OTP పైన క్లిక్ చేసి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక OTP అయితే వస్తుంది. సో OTP అయితే ఎంటర్ చేయండి. సో తర్వాత ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఈజ్ రిలేషన్షిప్ మేనేజర్ దగ్గర ఇక్కడ నో అని ఇచ్చేసేయండి. సో ఇక్కడ నో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అని ఉంటుంది. సో ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో తర్వాత మీ యొక్క పాన్ డీటెయిల్స్ అయితే కావాలి. సో ఇది క్లియర్గా చెప్తాను చూడండి. సో మీరు ఎవరైతే పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నారో సో వాళ్ళు ఆధార్ కార్డ్ ఉండాలి అండ్ పాన్ కార్డ్కి, ఆధార్ కార్డ్కి అండ్ బ్యాంక్ అకౌంట్కి ఒకటే మొబైల్ నెంబర్ అయితే లింక్ అయితే ఉండాలి. సో ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. సో పాన్ కార్డ్కి, ఆధార్ కార్డ్కి అండ్ బ్యాంక్ అకౌంట్కి ఒకటే మొబైల్ నెంబర్ లింక్ అయితే ఉంటేనే సో ఈ డిమాట్ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నాను ఇప్పుడే. సో మీరు ఎవరికైతే పాన్ కార్డ్ యూస్ చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ పాన్ నెంబర్ అయితే ఇచ్చేయండి, అతని యొక్క పాన్ నెంబర్. అండ్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ పాన్ నెంబర్లో సో పాన్ కార్డ్లో మీకు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో సో ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేయండి. సో ఈమెయిల్ అడ్రస్ కూడా కరెక్ట్ అయితే ఇవ్వండి. దాంట్లోనే మనకు యూజర్ ID, పాస్వర్డ్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇచ్చేటప్పుడు క్లియర్గా అయితే చూసుకోండి మీరు కరెక్ట్ ఇచ్చారో లేదో అనేది. సో ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోని చెప్తుంది. సో ఇక్కడ మీకు ఎనీ అదర్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో తర్వాత ఇక్కడ సెలెక్ట్ బ్యాంక్ పైన క్లిక్ చేసి సో ఇందులో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అని అయితే యాక్సెప్ట్ చేయడం లేదు. సో ఫిజికల్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో ఆంధ్ర బ్యాంక్ కానీ, స్టేట్ బ్యాంక్ కానీ సో ఇలా బ్యాంక్స్ అయితే ఉంటాయి కదా ఫిజికల్ బ్యాంక్స్. సో ఇక్కడ నుంచి మీరు ఫిజికల్ బ్యాంక్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో తర్వాత ఆ బ్యాంక్ సంబంధించిన అకౌంట్ నెంబర్, IFSC కోడ్ అయితే ఇచ్చేయండి. సో తర్వాత ఇక్కడ సేవింగ్స్ అకౌంట్, సింగిల్ అవన్నీ ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఒకవేళ మీకు ఇలాంటి ఎర్రర్ వచ్చింది అనుకోండి సో మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ జస్ట్ క్లోజ్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు ఫర్ హెల్ప్ విత్ ద IFSC కోడ్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత IFSC కోడ్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో మీరు ఏదైతే స్టేట్ ఇచ్చారో బ్యాంక్ అకౌంట్లో సో ఆ స్టేట్ అయితే సెలెక్ట్ చేయండి, సిటీ సెలెక్ట్ చేయండి. తర్వాత సో బ్యాంక్ అకౌంట్ ఏ బ్రాంచ్లో ఉంది సో ఆ బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫైండ్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఫైండ్ పైన క్లియర్ చేసిన తర్వాత మీకు IFSC కోడ్ అయితే వస్తుంది. సో తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసి మీకు టోటల్గా బ్యాంక్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ అయితే అవుతాయి. సో మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఏదైతే ఇచ్చారో దాంట్లో మనకు ₹1 డిపాజిట్ అయితే చేశారనమాట. సో అకౌంట్ కన్ఫర్మేషన్ కింద ₹1 అయితే డెబిట్ అయితే అవుతుందంట మీకు.
క్రెడిట్ అయితే అవుతుంది. అంటే మీ బ్యాంక్ అకౌంట్లో ఒక ₹1 అయితే యాడ్ చేశారనమాట. సో అది కన్ఫర్మేషన్ కింద మీ బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది. సో ఇలా బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఇచ్చేయండి. సో నేమ్ ఆల్రెడీ మీరు ఇచ్చి ఉంటారు కాబట్టి అడ్రస్ ఇవన్నీ మీకు ఏదైతే పాన్ కార్డ్ డీటెయిల్స్లో ఉన్నాయో సో ఆటోమేటిక్గా అడ్రస్ అయితే వచ్చేసింది. ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. దీస్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్, ఐ వాంట్ టు చేంజ్ దీస్ డీటెయిల్స్. సో మీరు ఏమైనా డీటెయిల్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేయండి. లేదంటే మీరు కరెక్ట్గా ఇచ్చారనుకుంటే సో దీస్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అని ఇచ్చేసి ఇక్కడ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో తర్వాత ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేశారంటే ఒక వైట్ పేపర్లో మీ యొక్క సిగ్నేచర్ చేసి దాని ఒక అంటే ఫోటో అయితే తీసుకోండి. సో ఆ ఫోటోని ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి. జస్ట్ ఇక్కడ అప్లోడ్ యువర్ సిగ్నేచర్ పైన అయితే క్లిక్ చేసి సో మీరు ఏదైతే ఇప్పుడు సిగ్నేచర్ చేసి దాని ఫోటో తీసారో సో ఆ ఫోటోని ఇక్కడ అప్లోడ్ అయితే చేసి ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. ఓపెన్ న్యూ ఐసిఐసిఐ డిమాట్ అకౌంట్, యూజ్ ఎగ్జిస్టెంట్ ఐసిఐసిఐ డిమాట్ అకౌంట్ అని 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో తర్వాత ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. జస్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అగ్రీ అండ్ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో తర్వాత ఇక్కడ కంగ్రాచులేషన్స్ యూ గాట్ ఏ ఫ్రీ స్టాక్ అని ఉంటుంది. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఎస్ అని ఇచ్చేసి ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే ఇచ్చేయండి. సో మిడిల్ నేమ్ అయితే స్కిప్ చేసినా కానీ పర్వాలేదు మనకు. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే ఇచ్చేయండి మీ ఫాదర్ది. అండ్ నెక్స్ట్ ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మెరిటల్ స్టేటస్ ఇవన్నీ, ఇండియన్ నేషనాలిటీ. సో ఇవన్నీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఏదైతే ఉందో సో అది పాన్ కార్డ్లో ఎలా ఉందో సో అలాగైతే ఇచ్చేయండి. సో ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర మీరు 10th క్లాస్ కానీ ఎస్ఎస్సి కానీ ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోండి. సో తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ బిలాంగ్స్ టు సెల్ఫ్ అని ఉంటుంది. సో సెల్ఫ్ పైన అయితే క్లిక్ చేయండి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఆర్ యూ పొలిటికల్ ఎక్స్పోజర్ దగ్గర నో అని ఆప్షన్ ఇచ్చేయండి. సెకండ్ కూడా నో అని అయితే ఇచ్చేయండి. తర్వాత మీ యొక్క ఆక్యుపేషన్ ఏదైతే ఉందో సో ఆక్యుపేషన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో నేనైతే స్టూడెంట్ అని ఇచ్చాను. సో తర్వాత యాన్యువల్ ఇన్కమ్ దగ్గర మీకు బిలో 1 lakh అని సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత హౌ డూ యూ వాంట్ టు కాంటాక్ట్ నోట్ డెలివరీస్ దగ్గర ఈమెయిల్ అయితే ఇచ్చేయండి. సో 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఆ 2 ఆప్షన్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ప్రైమరీ సోర్స్ ఆఫ్ వెల్త్ అని ఇక్కడ మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ వేర్ యూ బార్న్ దగ్గర ఇండియా అయితే సెలెక్ట్ చేసుకొని తర్వాత సిటిజన్ ఆఫ్ యూఎస్ఏ దగ్గర నో అండ్ నెక్స్ట్ కూడా నో అని అయితే ఇచ్చేయండి. తర్వాత ప్రైమరీ సోర్స్ ఆఫ్ వెల్త్ దగ్గర మీరు ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఈ వెబ్సైట్ని ఎక్కడ యూస్ చేస్తున్నారు, సో మీరు ల్యాప్టాప్లో యూస్ చేస్తున్నారా అంటే డెస్క్టాప్లో యూస్ చేస్తున్నట్టయితే సో సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. లేదు మేము మొబైల్లో యూస్ చేస్తాం అనుకుంటే సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో అయితే యూస్ చేసుకొని సో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో తర్వాత ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐపీవీ వెరిఫికేషన్ స్టెప్ అంటే ఏంటంటే మీరు మీ యొక్క సెల్ఫీ వీడియో అయితే అప్లోడ్ అయితే చేయాలి. సో సెల్ఫీ వీడియో ఒక 5 seconds వీడియో అయితే ఉంటుంది. సో జస్ట్ ఇక్కడ ఓకే పైన అయితే క్లిక్ చేయండి. ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో సో దానికి ఒక లింక్ అయితే వస్తుంది. సో ఈ లింక్ ఏం చేస్తారంటే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీకు క్రోమ్ బ్రౌజర్లో అయితే పేస్ట్ చేసి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో జస్ట్ ఇక్కడ స్టార్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. స్టార్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఫేస్ క్యామ్ అయితే ఓపెన్ అవుతుంది. అంటే ఫ్రంట్ కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీ యొక్క ఫేస్ ఎవరిదైతే పాన్ కార్డ్ ఇచ్చారో సో వాళ్ళ యొక్క ఫేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీదే ఇచ్చేది అనుకోండి పాన్ కార్డు. సో మీ యొక్క సెల్ఫీ వీడియో ఒక 5 seconds అయితే ఉంటుంది. సో ఆ 5 secondsలో వాళ్ళు ఎప్పుడైతే స్మైల్ అని పైన ఎంటర్ చేశారో సో అక్కడ స్మైల్ అని ఇచ్చారు అనుకోండి. సో మీరైతే స్మైల్ అయితే చేయండి. సో అలా 5 seconds సెల్ఫీ వీడియో అయితే అప్లోడ్ చేయండి. సో తర్వాత మీకు స్నాప్షాట్ అయితే అడుగుతుంది. సో మీ యొక్క సెల్ఫీ అయితే అప్లోడ్ అయితే చేసేసేయండి. సో ఈజీగా అయితే అర్థమవుతుంది మీకు అప్లోడ్ చేస్తుంటే. సో వన్స్ ఇక్కడ మీరు మీ యొక్క సెల్ఫీ వీడియో కానీ అండ్ సెల్ఫీ స్క్రీన్ షాట్ కానీ అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇక్కడ గెట్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేయండి. సో ఓటీపీ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో సో దానికి ఒక మెయిల్ అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే ఎంటర్ చేసేసేయండి. చూస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ యాజ్ యువర్ ఐడి. సో మీరు ఏదైనా మీ యొక్క యూజర్ ఐడి మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో సో దాన్ని యూజర్ ఐడి పెట్టుకోవచ్చు. లేదంటే మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో సో దాన్ని కూడా యూజర్ ఐడి పెట్టుకోవచ్చు. సో మీరు కావాలనుకుంటే ఏ దాంట్లో అయినా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో తర్వాత సెట్ పాస్వర్డ్ దగ్గర మీ యొక్క పాస్వర్డ్స్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. ఆల్ఫాబెట్స్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి అండ్ 8 characters టోటల్గా మ్యాక్సిమం 12 characters వరకు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ మహేష్ అని ఇచ్చారనుకోండి. మహేష్ ఫస్ట్ క్యాపిటల్ లెటర్ ఇచ్చేయండి. మహేష్ దగ్గర M, మహేష్ అని ఇచ్చేసి 1 అలా పెట్టుకోండి. సో పాస్వర్డ్ క్రియేట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు
సో ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు టర్మ్స్ ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. ఆ బాక్స్ పైన క్లిక్ చేసి ఆ యాక్సెప్ట్ అండ్ ఈ సైన్ అని ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది కదా, సో ఆధార్ కార్డ్ యొక్క నెంబర్ అయితే ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ బాక్స్ అయితే కనిపిస్తుంది. సో ఈ బాక్స్ పైన క్లిక్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేయండి. సో మీరు ఏదైతే ఆధార్ ఇచ్చారో ఆ ఆధార్కి సంబంధించిన బ్యాంక్ అంటే మొబైల్ లింక్ ఏదైతే ఉందో ఆధార్కి, సో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే ఎంటర్ చేసేసేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే సో ప్లే స్టోర్లో అయితే ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ బార్లో ఐసిఐసిఐ డైరెక్ట్ మొబైల్ యాప్ అని ఉంటుంది. సో ఇలాగే సెర్చ్ అయితే చేసేసేయండి ఐసిఐసిఐ డైరెక్ట్ మొబైల్ యాప్ అని. సో తర్వాత ఈ యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేయండి. ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఒక స్విచ్ సింబల్ అయితే కనిపిస్తుంది పైన టాప్ కార్నర్లో. సో ఆ స్విచ్ సింబల్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. స్విచ్ సింబల్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో దాన్ని మీరు చెక్ చేసుకుంటే ఒక మెయిల్ అయితే వచ్చింది. సో అందులో వచ్చేసి మీ యొక్క లాగిన్ ఐడి అండ్ యూజర్ నేమ్ అయితే ఇచ్చేయండి. పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి. మీరు ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేశారో సో ఆ పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ పాన్ నెంబర్ అయినా ఇవ్వచ్చు. సో మీరు పాన్ కార్డ్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో సో ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. సో ఇప్పుడు చెప్తున్నా యూజర్ ఐడి అండ్ లాగిన్ ఐడి ఒకటే మనకు. సో అది వచ్చేసి మీకు ఈమెయిల్ ఏదైతే ఇచ్చారో దానికైతే వచ్చేస్తుంది అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత లాగిన్ అయితే కండి. సో వన్స్ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఎంటర్ యాక్సెస్ కోడ్ అని ఉంటుంది. సో యాక్సెస్ కోడ్ అంటే ఏం లేదు, సో మీరు ఒక 6 డిజిట్స్ నెంబర్ అయితే సెట్ చేసుకోవాలి. అది ఎందుకంటే మనం విత్డ్రా చేసేటప్పుడు ఒక పిన్ అయితే అడుగుతుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్లో విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఒక 6 డిజిట్స్ 4 డిజిట్ పిన్ ఎలా అడుగుతుందో సో ఇందులో కూడా మనం విత్డ్రా చేసుకోవాలంటే ఒక 6 డిజిట్ యాక్సెస్ కోడ్ అయితే అడుగుతుంది. సో దాన్ని మీరు ఒక 6 డిజిట్ కోడ్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో తర్వాత ఇక్కడ మీ ఫింగర్ ప్రింట్ ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే ఫింగర్ ప్రింట్ ఎస్ పైన అయితే క్లిక్ చేసి మీరు ఫింగర్ ప్రింట్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఫింగర్ ప్రింట్ యూస్ చేసుకుంటే మీకు ఈ కోడ్ ఏదైతే ఉందో యాక్సెస్ కోడ్, సో ఈ యాక్సెస్ కోడ్ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో అలా కూడా చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఓవరాల్గా మీకు సైన్అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో మీకు ఇంతటితో మీ అకౌంట్ అయితే క్రియేట్ కాదు. సో జస్ట్ మీరు సైన్అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేశారు. మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేషన్ అవ్వడానికి 24 అవర్స్ టైం అయితే పడుతుంది. సో 24 అవర్స్ చెక్ చేసుకున్న తర్వాత మీరు 24 అవర్స్ తర్వాత మీ ఈమెయిల్ చెక్ చేసుకుంటే ఒక మెయిల్ అయితే వస్తుంది. యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ అని వస్తుంది. సో తర్వాత మీరు యాప్ని ఓపెన్ చేసి రిజిస్టర్ అయితే కావచ్చు అనమాట, అంటే లాగిన్ అయితే కావచ్చు. సో వన్స్ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు అప్స్టాక్ లాగా అయితే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మీరు మీ ఫ్రెండ్స్కి ఇన్వైట్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు 3 డాట్స్ అయితే కనిపిస్తుంటాయి. సో 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెఫరెండ్ అన్న ఆప్షన్ అయితే ఉంది. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ అయితే చేసుకోవచ్చు. సో యువర్ రెఫరల్స్ అండ్ రివార్డ్స్ అని ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీ యొక్క ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు జనరేట్ లింక్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క రెఫరల్ లింక్ అయితే వస్తుంది. సో అక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఎవరికైతే షేర్ చేసి ఉంటారో సో వాళ్ళు ఈ యొక్క సైన్ అప్ ప్రాసెస్ మీరు ఏదైతే కంప్లీట్ చేశారో సో బ్యాంక్ డీటెయిల్స్ కానీ పాన్ కార్డ్ అప్లోడ్ చేయడం, సిగ్నేచర్ అప్లోడ్ చేయడం, సెల్ఫీ వీడియో తీసి పంపించడం, సో ఇలా సైన్ అప్ ప్రాసెస్ మీరు ఏదైతే కంప్లీట్ చేశారో సో వాళ్ళు మీరు రెఫర్ చేసిన మీరు ఎవరికైతే షేర్ చేసిందో అతను కూడా సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే సో అతని యొక్క అకౌంట్ యాక్టివేషన్ అయిన తర్వాత 24 అవర్స్ తర్వాత మీకు అమౌంట్ అయితే వచ్చేసింది. సో పర్ రెఫర్కి మనకు 500 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని ఎలా విత్డ్రా చేయాలో చెప్తాను చూడండి. నెక్స్ట్ స్టెప్ యువర్ రెఫరల్స్ అండ్ రివార్డ్స్ అని ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎంతమందికి రెఫర్ చేశారనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఒక రెఫర్ మనకు సంబంధించి 500 రూపీస్ అయితే వస్తుంది. ఇక్కడ అమౌంట్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ మీకు 500 రూపీస్ రాగానే ఒక విత్డ్రా అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఆ విత్డ్రా ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సో మీరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో సో ఆ బ్యాంక్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీకు ఒక 6 డిజిట్ కోడ్ అయితే చెప్పాను కదా, సో 6 డిజిట్ కోడ్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో సో ఆ 6 డిజిట్ కోడ్ ఎంటర్ చేస్తే డైరెక్ట్గా మనకు బ్యాంక్లో అయితే విత్డ్రా అవుతుంది. సో విత్డ్రా చేసిన అమౌంట్ విత్ ఇన్ 2 డేస్లో అయితే క్రెడిట్ అయితే అవుతుంది. మీరు ఏదైతే బ్యాంక్ ఇచ్చారో దానికి క్రెడిట్ అవ్వడానికి 2 డేస్ అయితే టైం పడుతుంది. అండ్ రెఫర్ కౌంట్ అవ్వడానికి కూడా మేబీ 1 or 2 డేస్ అయితే కావచ్చు. ఎందుకంటే మీరు ఎవరికైతే రెఫర్ చేసిన సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి అండ్ అతని యొక్క అకౌంట్ యాక్టివేషన్ అవ్వడానికి 24 అవర్స్ అయితే టైం పడుతుంది. కాబట్టి మీకు అమౌంట్ క్రెడిట్ అవ్వడానికి ఒక 2 డేస్ కూడా టైం పట్టవచ్చు. సో మీ అకౌంట్ మీ యాక్టివేషన్ కావడానికి 24 అవర్స్ అయితే టైం పడుతుంది. కాబట్టి సో మనకు వెయిట్ చేసే వితిన్ 3 డేస్లో రెఫర్ అమౌంట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో బ్యాంక్ విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఒక 10 రెఫర్స్ చేసినా కానీ మీకు టోటల్గా 5000 రూపీస్ వరకు ఈజీగా అయితే అర్నింగ్ చేసుకోవచ్చు. సో ఒక బిగ్గెస్ట్ లూట్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు అప్స్టాక్లో కూడా అంతే. సో ఇందులో కూడా మనకు పర్ రెఫర్ 500 రూపీస్ అయితే ఇస్తున్నారు ప్రజెంట్ కూడా. సో ట్రై చేసేవాళ్ళు ట్రై అయితే చేసుకొని 100% పేమెంట్ అయితే ఇస్తున్నాయి ఈ 2 యాప్స్ కూడా. సో ఒకవేళ నాకు పేమెంట్ వస్తే దీనికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ మీకు టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేశాను. సో ట్రై అయితే చేసుకుంటూ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోలో. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.